నమస్కారం. 3 మ్యాంగో సాంబార్ మసాలా ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు భాద్రపద మాస అమావాస్య అంటే మహాలయ అమావాస్య. దీన్ని తిల అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు అస్థా నక్షత్రం. అస్థా నక్షత్రాధిపతి చంద్రుడు. సోమవారం కలిసి వచ్చింది. సోమవారం అమావాస్య శివుడికి చాలా విశేషం కూడా. ఇక్కడ చాలా విశేషాలు ఈరోజు. ఒకటి మహాలయ అమావాస్య. పితృవులకి పిండ ప్రదానాలను చేసి పితృల పేరులో దాన ధర్మాలు చేసి పితృల నుండి ఎంతో మంది దూరం వస్తూ ఉంటారు. జీవితంలో పితృపక్షాలు, పక్షమాసము చాలా విశేషత. నాకు తెలిసి ఈరోజు మీరందరూ కూడా గురువుగారు ఏదో బిల్వదళం గురించి చెప్తారు అని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే దాని గురించి కూడా చెప్తాను. అంతకుముందు కొన్ని విచారాలు ఉన్నాయి, తెలుసుకోవాలి మీరు. ఎప్పుడు కూడా జీవితంలో దేవరుణ, పితృరుణ, ఋషి రుణాలు, వీటిలో దేవతా రుణ, ఋషి రుణాలు తీర్పచ్చు, కానీ తల్లి తండ్రి రుణాలు మనం తీర్పలేము. చాలా కష్టం అంట. ఆ రుణాలు తీర్పాలంటే మన జీవితం ఉండే వరకు, మన వంశం వృద్ధి అయ్యే వరకు పితృ రుణం అంటే వాళ్ళకి పిండ ప్రదానాలు తర్పణాలు చేస్తూ ఉండాలి. ఆ ఒక సంప్రదాయంలో పక్షమాసము అని 15 రోజులు పెట్టారు. ఈ పక్షమాసంలో విశేషంగా పితృలు భూలోకానికి యముడి దగ్గర వరం పొందినవారు. భూలోకంలో మా కుటుంబాలని చూడాలి, వాళ్ళ రుణాలు తీర్చుకోవాలని ఆశీర్వాదం పొంది ఈ 15 రోజుల్లో వస్తారంట వాళ్ళు. అందులో ఆ సమయంలో ఈ మహాలయ అమావాస్య నాడు విశేషం. ఈరోజు పితృ ప్రదానాలు, పిండ ప్రదానాలు చేస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుంది అనే ఒక నమ్మకం. అంతేకాకుండా దీనికి ఒక పెద్ద పురాణంలో కూడా ఒక ఇతిహాసం ఉంది. కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత అతన్ని భటులు తీసుకెళ్తూ ఉంటారు. ఆకాశంలో తీసుకెళ్తూ ఉంటే అతనికి వెళ్ళే దారిలో బంగారము, వజ్ర వైడూర్యాలు ఇవే కనబడుతూ ఉంటాయట. అతనికి ఎక్కడ అసలు భోజనమే దొరకదు. చాలా బాధపడిపోతాడు. అప్పుడు యమధర్మరాజుని గురించి జపం చేస్తారు. అక్కడే వెళ్తూ ఉన్న దారిలోనూ ప్రార్థిస్తే యముడు ప్రత్యక్షమవుతాడంట. ఏంటి యమా, నాకు అంతా కనబడుతుంది, వజ్ర వైడూర్యాలు ఇవే కనబడుతున్నాయి నాకు దారిలో, ఇవన్నీ నాకు దొరుకుతున్నాయి, నేను వెళ్తున్నాను, కానీ నాకు ఇవన్నీ అవసరం లేదు, భోజనం దొరకలేదు. ఎందుకు అంటే పితృలకి సంబంధించిన ఏ ఒక వ్రతాలు కానీ పితృలకు సంబంధించిన దాన ధర్మాలు మీరు చేయలేదు, అందుకే మీకు ఇక్కడ భోజనం దొరకలేదు అన్నాడు. సరే, నాకు సెలవు ఇవ్వండి, అయితే నువ్వు వెళ్ళు, పితృపక్షాలు వస్తాయి. ఇక భాద్రపద మాసంలో కృష్ణపక్ష ఆ ఒక 15 రోజులు పక్షమాసం. ఆ సమయంలో తల్లి తండ్రుల గురించి ఏదైతే నువ్వు దానం చేస్తావో అది నీతో వస్తుంది ఆఖరికి అన్నాడంట. అప్పుడు భూలోకానికి వచ్చి అన్నదానము, బ్రాహ్మణులకు వస్త్రాదానాలు, ఇవన్నీ ఏం కావాలో అన్నదానం చేశాడంట. అన్నదానాలు చేస్తూ భోజనం పెట్టడం, పితృలకి పిండ ప్రదానాలు చేయడం, ఇవన్నీ చేశాడంట. ఈ దాన ఫలం తర్వాత అతని దారిలో భోజనం దొరికిందంట. అంటే ఇక్కడ కూడా బ్రాహ్మణులకి స్వయంపాక దానాలు, ఇలాంటి సమయంలో పితృలకి పిండ ప్రదానాలు, తిలతర్పణాలు వదలడం చాలా శ్రేష్టం. ఇది మహాలయ అమావాస్య పావిత్రత. చూడండి ఎంత విశేషం ఉందో. అంటే పితృదోషాలు ఉన్నవారు, పితృశాపాలు ఉన్నవారు, ఏదో పితృలకి తెలియని ద్రోహాలు చేసిన వారు పితృల గురించి ఏదైనా పూజ చేయాలంటే ఇది చెయ్యాలి. ఎంతోమంది చూసుంటారు, ఒక కాళ్ళు లేను తల్లి తన కొడుక్కి నడక నేర్పగలదు. ఆమెకి నడచడానికి కాళ్ళు ఉండవు, కానీ ఆమె నడక నేర్పిస్తుంది. అవును కదా. ఒక వయసైన వారికి ఆమె చదువే అవసరం లేదు,
కానీ తన బిడ్డకి ఉత్తమమైన సంస్కారం నేర్పించే శక్తి తండ్రికి ఉంటుంది. చదువు లేకపోయినా పర్వాలేదు, తల్లి అంతే. అంటే మనకి చిన్న వయసు నుంచి వాళ్ళంతా చేసి తుడిసి ముక్క తుడిసి కాళ్ళు కడిగి మనకి పెద్దగా రోజు పెంచి అంత కష్టపడి ఉంటాం. అదే వయసు అయిపోయిన రోజు వాళ్ళకి మనకు కష్టమైపోతాం. అదే చిన్న వయసులోనే వీళ్ళు నాకు కష్టం అనుకుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. కానీ ఈరోజు మనకు వాళ్ళు కష్టమైపోతున్నారు, వాళ్ళతో ఉండలేదు. ఎందుకు అవుతలేదు? ఇక్కడ పెళ్ళాం మాట వినాలా, తల్లి మాట వినాలా? వీళ్ళిద్దరు గొడవలో ప్రపంచం విడిపోతుంది. ప్రపంచం రిలేషన్కి రెస్పెక్ట్ లేకుండా అయిపోతుంది. ఎవరు రుణం ఎవరు తీర్పాలో ఆలోచించండి. మేము చదువుకొనేసాం, మాకు బుద్ధి చెప్పాం. మూర్ఖులు ఇలా ఆలోచించడం. తల్లిదండ్రులు కొడుతున్న వారిని చూస్తున్నాం. చనిపోయిన తర్వాత ఆ ఒక సమాధికి లైట్లు వేసేసి చూస్తున్నాం. అది కాదు, బతుకున్నప్పుడు చక్కగా చూసుకోవాలి. చనిపోయిన తర్వాత శ్మశానాలకు వెళ్ళి పందిర్లు వేయించడం కాదు, వాళ్ళకి తిథి తర్పణాలు, వాళ్ళ పేరులో దానా ధర్మాలు చేయడం, వాళ్ళని స్మరించడం, వాళ్ళకి పిండ ప్రదానాలు చేయడం మర్చిపోకండి. ఈరోజు అలాంటి రోజు. చనిపోయిన వారికి మీ కుటుంబంలో ఎవరైనా వయసైన వారి తల్లిదండ్రులు చనిపోయింటే వాళ్ళ పేరులో నామజపాలన్న చేయండి, వాళ్ళని నమస్కరించండి. మాతృదేవో భవ పితృదేవో అని ప్రార్థించండి. అలాగైనా మీకైనా వాళ్ళకైనా మోక్షం వస్తుంది. వాళ్ళ ఆశీర్వాదంతో మీ వంశమన్నా వృద్ధి అవుతుంది. అర్థమైంది కదా? తర్వాత మీ ఇష్టం. ఏంటి ఈరోజు విశేషత? తెలంగాణ రాష్ట్రంలో విశేషంగా ఈరోజు నుండి బతుకమ్మ పర్వదినం. ఈ బతుకమ్మ పర్వదినం అంటే పండుగని ఎందుకు ఆచరిస్తారు, ఎందుకు చేస్తారో మీకు తెలుసా? నిజంగా ఈ స్త్రీమూర్తులందరూ దీన్ని చేయడం కారణం ఏంటంటే మనమందరూ ఒకటే. స్త్రీమూర్తులందరూ ఒకటే. ఒక కుటుంబాన్ని ఒకటి చేయడం. అక్క చెల్లి ఎక్కడో కోపం చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకొక చెల్లమ్మ ఇంకొక దేశంలో ఉంటుంది, ఇంకొక చెల్లమ్మ ఇంకొక చోటు ఉంటుంది. మనమందరూ కలిసి ప్రకృతిలో మనమందరూ కలిసిపోవాలి. మనమందరూ ఒకటే. ఇలా సంవత్సరానికి ఒకసారి చేరుకోవడం వలన వాళ్ళ మనసులో ఉన్న కష్టాలు చెప్పుకొని మర్చిపోయి ఖుషీగా కలిసిపోతారు. మీకు తెలుసా, బతుకమ్మ పండుగ చేయాలంటే కూతురు తల్లింటికి వెళ్తుంది, అక్కడ చేస్తుంది అన్నాతమ్ములతో కలిసి. ఇలా విశేషాలు కొందరు ఇక్కడ చేస్తారనుకోండి, కొందరు ఊరందరూ కలిసి ఒక చోటు చేస్తారు. అంటే ఏ జాతి అయినా కూడా, ఎలా ఉన్నా కూడా, శ్రీమంతుడు అనేది లేకుండా, పేదరికం అనేది లేకుండా మనమందరూ కలిసిపోయి ఈ ఒక జరిపించేదే బతుకమ్మ పండుగ. అందులో పాటలు పాడుకొని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క పదానికి ఆ సాహిత్యానికి అర్థం ఉంది చూడండి, దాన్ని తెలుసుకోండి మీరు అనేది చూపిస్తుంది. అది ఒక్కొక్క పుష్పాల్లో ఉంటుంది కదా, పుష్పము వాడిపోతుంది, ఉండేంత చోపు కళకళలా ఉండాలి. అంటే ఈ దేహం ఎప్పుడైనా నశించిపోతుంది. మనం కలిసి ఉండే రోజులు కూడా ప్రశాంతమైన స్వచ్ఛమైన జీవితాన్ని, మంచి జీవితాన్ని బతకాలి అని ఆ పుష్ప సంకేత చూపిస్తూ ఉంటుంది. అన్ని రకాల పుష్పాలు అంటే అన్ని జాతుల పుష్పాలు, అన్ని జాతి వారు అనేది నాని అక్కడ చూపిస్తుంది. చూడండి ఎంత విశేషత ఇందులో ఉందో. కానీ మనం ఎప్పుడు ఎవరు ఆలోచించలేదు. ఇంకా మీరు చేస్తున్నారు, చేయండి. అంతకన్నా విశేషత, నేను శుక్రవారం చాలా బాధపడుతూ ఒక కాలర్ విని కొన్ని పత్రాల గురించి తెలియచేస్తాను అని చెప్పాను. చాలా అద్భుతం. బిల్వపత్రలో ఉన్న రహస్యము, ఏక బిల్వం అంటే ఏంటి, వేదంలో ఏం చెప్తుంది బిల్వ రహస్యం, దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా. గురూజీ, హైదరాబాద్ నుంచి ఉషా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ఉషా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ గారు. నమస్తే అమ్మా. నాది భరణి నక్షత్రం అండి. నా గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను. భరణి నక్షత్రము మేషరాశిలో జన్మించారు. అవునండి. జాతకం చూస్తూ ఉన్నాను. 6వ స్థానం చూపిస్తుంది. 6వ స్థానం అంటే శత్రుస్థానం, ఆరోగ్య స్థానం మరియు విశేషంగా శుక్రుని చూపిస్తుంది. తల్లి, ఏం చదువుకున్నారు మీరు? ఎంటెక్ చేశానండి. జాబ్ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. జాబ్ కూడా మంచి జాబ్ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు? 15 years అయిందండి కాలేజ్ లో. మీరు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నించలేదు తల్లి? వచ్చిన జాబ్ ని అంటే వదులుకున్నానండి, వెళ్ళకుండా. వరంగల్ లో వచ్చింది పోస్టింగ్. ఎందుకంటే మీ జాతకంలో సూర్యుడు చాలా బాగున్నారు, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని ఉంది, కానీ మీరే వదులుకునేసారు. ఇదే లక్ దూరం అయిపోయింది. కానీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే మానసికంగా ప్రశాంతత ఉండదు ఒకటి. రెండోది, మీరు చాలా షార్ప్గా ఉంటారు, అన్ని విచారాలని అర్థం చేసుకుంటారు. కాస్త కోపం ఎక్కువ తల్లి. ఈ కోపం ఉండే దానివల్ల అందరితో శత్రుత్వం వచ్చేస్తుంది. మీరు చాలా క్లోజ్గా ఉంటారు, 5 నిమిషాల్లో మర్చిపోతారు అంతా. అయితే ఇతరుల వ్యక్తులు మీ పైన కోపంతో ఎప్పుడూ
వాళ్ళు రివెంజ్ తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్య స్థానంలో కాస్త ఇబ్బంది ఉంది అని ఉంది, ఆరోగ్య స్థానం చూపిస్తుంది, కొంచెం జాగ్రత్త పడండి. అయితే ఇక్కడ విశేషంగా భరణీ నక్షత్రంలో జన్మించేవారు చాలా మంచి స్థాయి మంచి పొజిషన్కి పోతారు అని ఉంది. మీకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు, కానీ ఏ దాంట్లోనూ తృప్తి జీవితం అనేది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ జన్మజాతకంలో రీసెంట్గా ఏదైనా మీకు మేజర్ యాక్సిడెంట్ ఏదైనా అయినా తల్లి 2 years బ్యాక్? అవ్వలేదు సార్, అంటే కొంచెం ఆరోగ్యం కొంచెం హై ఫీవర్ ఉండే తగ్గిపోయింది. ఓకే, ఎప్పుడు అది అయింది? అంటే 1 year బ్యాక్, అంటే జాతకం చూపించినప్పుడు చెప్పారనమాట, అంటే యాక్సిడెంట్ అవుతుంది లేకపోతే బాగా ఫీవర్ గిట్ట ఏదైనా అవుతుంది. ఓకే, అంటే విషపూరితమైన దేహ బాధ అని ఉంది, అలాగే అయిపోయింది, జ్వరం వచ్చి వెళ్ళిపోయింది, ప్రాబ్లం లేదు, ఆరోగ్య స్థానిక డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఈ మ్యారేజ్ లైఫ్లో అన్సక్సెసబుల్ అని కూడా ఉంది తల్లి, అంటే ప్రశాంత జీవితం ఉండదు అని. ఆ జీవితం నుంచి కాస్త బాధపడతారు, ఏదో రకంగా ఇబ్బంది పడతారు, ఇదే జరుగుతూ ఉంటుంది. మ్యారేజ్ మీరు పుష్పవతి అయిన నక్షత్రం ఏమైనా తెలుసా అమ్మా? తెలియదు సార్. ఓకే, మీరు ఎన్నో కూతురు మమ్మీకి? రెండో కూతురు అండి. ఆడపిల్లన రెండోవారా? రెండోవారు. ఓకే తల్లి, కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి, జీవితంలో ముందుకన్నా బాగుంటారు. మీ కులదైవం ఎవరు? గౌరీ శంకర్, అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు. ఓకే, మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా? నాన్ వెజిటేరియన్స్. ఓకే సరే తల్లి. చతుస్థానేషు బుధః, మీ జాతకంలో కాస్త ఇది కులదైవ శాపం అని ఉంది. మీ అమ్మగారి ఇంట్లో ఏ దేవుడు? వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి. ఓకే, ఇక్కడ మారిందన్నమాట. మీరు ప్రతి శుక్రవారము లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీనారాయణ దేవాలయంలో బెల్లంపై నెయ్యి దీపం 16 వారాలు వెలిగించండి తల్లి. శుక్రవారం రోజు ఉదయాన్నే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రము అని వస్తుంది, దాన్ని పారాయణ చేసుకోండి. దీనివలన వివాహిత జీవితంలో అంటే దాంపత్య జీవితంలో ప్రశాంత తృప్తి జీవితం అనుభవిస్తారు, ప్రాబ్లం లేదు. తర్వాత పిల్లల నుండి కూడా ప్రాబ్లం ఉంది అని ఉంది, దాని నుండి అయినంత వరకు ఆ శంకరుడు ఆ పరమేశ్వరుకి ప్రతి సోమవారం ఉదయం రాహుకాలంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి బిల్వదళాలతో అర్చించండి తల్లి. త్వరలోనే మీకు మంచి యోగం కలిసి వస్తుంది. 16 వారాలు మీరు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పారాయణ చేసుకొని విష్ణుదేవుని నెయ్యి దీపం వెలిగించే దానివల్ల సుఖ దాంపత్యం లభిస్తుంది. తర్వాత ఆరోగ్యం కూడా సరిపోతుంది తల్లి, వేరే ఇంకేం అవసరం లేదు. అమావాస్యకు దగ్గరలో ఎక్కడైనా విష్ణు దేవాలయం ఉంటే ఆ రోజు వెళ్ళి తులసి మాల ఇచ్చి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అమావాస్య రోజు, అంతే చాలు, అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నమస్తే. ఉషా గారు విన్నారు కదా, గురూజీ చెప్పిన పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ కడప నుంచి లక్ష్మీదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లక్ష్మీదేవి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా? తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలీదు, డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, నాకు వయసు 45 ఉంటుంది మా. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ, మీ పాదాలకు వందనాలు సార్. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. సార్ నేను చాలా సమస్యల్లో ఉన్నాను సార్. ఏం సమస్య? సార్ నేను కొంతమందికి డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు సమస్యలు ఇరుక్కున్నాను సార్, ఆ డబ్బులు రావడం లేదు. మీరేం పని చేస్తారు? నేను కొంచెం ఫైనాన్స్ పని చేసినాను సార్. నేను ఏం పని చేయను, మామూలుగా అయితే ఇక్కడే ఉంటాను. కాదు, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉండేవాళ్ళు ఇల్లు చూసుకోకుండా నీకు ఈ ఫైనాన్స్ ఇవంతా ఎందుకు? కొంచెం రిస్క్ తీసుకున్నా సార్ నేను, అవి ఇప్పించినాను. అప్పుడేమో బాగానే ఉన్నారు, ఇప్పుడు ఆ డబ్బులకు గొడవలు అవుతున్నాయి. వాటి గురించి ఆలోచించి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండడం లేదు సార్ నాకు. నువ్వు షూరిటీ ఏం తీసుకోలేదా వాళ్ళ దగ్గర? షూరిటీ అనేది ఏం లేదు సార్, మామూలుగానే ఫైనాన్స్ షూరిటీ ఏం పెట్టరు కదా సార్. అది ఎందుకు పెట్టరు షూరిటీ? ఇప్పుడు పక్కింటి బ్యాంక్లో వెళ్ళి మీరు ఒక 1000 రూపీస్ కావాలంటే బంగారం పెట్టండి ఇస్తాను అంటారు. అంటారు కానీ మనం అప్పట్లో అలా ఆలోచించలేదు సార్, ఏదో మంచితనంగానే తీసుకుంటా. మన జనాలు తీసుకునేటప్పుడు మంచిగానే ఉంటారు తల్లి. నీ కాళ్ళే దేవుళ్ళు, నీ పాదాలు కావాలన్నా పట్టుకొనేసి దానికి నుదుటిపై కుంకుమ ఎత్తుకోవాలి, అలా వేడుకుంటారు. డబ్బులు అడిగేటప్పుడు కావాల్సింటే ఆ పాదాలకి వేరే రకంగా చేసి పంపిస్తారు, అలా ఉంటుంది పరిస్థితి. మోసం చేస్తున్నారు సార్ నన్ను, చాలా ఇబ్బందులు అయిపోయినాయి ఈ సంవత్సరం అంతా. అసలు ఆరోగ్యమే బాగుండడం లేదు సార్ నాకు. సరే, ఏం వడ్డీ వ్యాపారం చేస్తారా మీరు?
ఏం లేదు సార్, వేరే వాళ్ళ దగ్గర ఇప్పిస్తాను సార్. నేను అంతవరకు డబ్బులు కూడా నాది కాదు సార్, అమౌంట్ వేరే వాళ్ళ దగ్గర నువ్వు ఇతరులు వేరే వాళ్ళకి ఇప్పించావా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇవ్వము అంటున్నారా? ఇవ్వడం లేదు సార్. వాళ్ళు కొంతమంది ఊరే వదిలి వెళ్ళిపోయినారు, కొంతమంది ఉన్నా గానీ కట్టడం లేదు. వాళ్ళ పేర్లు తప్ప నా దగ్గర ఏం లేదు సార్. ఎంత దాకా రావాలి? 2 లక్షల దాకా రావాలి సార్ అమౌంట్. 2 లక్షలా? సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి. నా ఆరోగ్యం కూడా బాగుండడం లేదు సార్. ఎప్పుడు ఏదో నువ్వు బాగా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బు పోయిందే వాళ్ళు ఇస్తాలేదని ఏడ్చుకొని కూర్చోంటే ఇంకా ఆరోగ్యం చెడిపోకుండా ఇంకేమవుతుంది? చాలా ఎక్కువ అయిపోయింది సార్ నాకు. ముందుగానే షుగర్ బీపీ ఉన్నాయి. మెంటల్ టెన్షన్ వల్ల ఇవన్నీ వస్తాయి. నువ్వు ఆలోచించే నువ్వు రోగాలన్నీ తప్పించుకుంటున్నావు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నా కూతురు ఒకటే ఉంది సార్. నీ భర్త? నా భర్త లేదు సార్, ఆయన చనిపోయినాడు. ఏదో జీవితానికి వాళ్ళకి సహాయం చేస్తే నాకేమన్నా అవుతుంది అని కాస్త ఆశపడ్డావు, ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు. నేను మంచితనాన్ని పోయినా సార్, నీ జాతిగానే నిలబడినా, కానీ వాళ్ళే నన్ను నమ్మించి మోసం చేశారు. అంతే తల్లి, ఇప్పుడు నీ వెనక ఎవరు లేదు కదా, అందుకే వాళ్ళు మోసం చేశారు. అందరూ తెలిసిన వాళ్ళే సార్, బయట వాళ్ళు ఎవ్వరు కాదు, అందరూ తెలిసిన వాళ్ళే నాకు ఈ పని చేసినారు. బయట వాళ్ళు మోసం చేస్తే ఏదో కన్నోళ్ళని వదిలేయచ్చు, ఇంటోళ్ళే మోసం చేస్తే ఎలా తల్లి? ఎలా భరిస్తున్నావో ఆ భగవంతుడికి. అయ్యో పరమేశ్వర. నేనేదో ఆ బిడ్డను చూసుకొని కాలం గడుపుకుంటున్నా. కూతురికి పెళ్లి చేసావా? చేసినాను సార్, అమ్మాయికి పెళ్లి చేసినాను. అమ్మాయికి 2 కొడుకులు. జవాబుదారులన్నీ తగ్గించుకున్నావు. సరే తల్లి, నేను ఇంతవరకు ఏ సమస్యల్లో ఇరుక్కోలేదు సార్, ఈ మధ్యలో ఈ సమస్యల్లో ఇరుక్కున్నాను. దేవుడు నువ్వు అనుకోవచ్చు ఏ సమస్య లేదు అని. 20 ఏళ్ళ నుంచి భర్త లేకుండా జీవనం చేసావు, అదే పెద్ద సమస్య స్త్రీకి. నీకు డబ్బే కంటికి కనబడుతుంది, నీ భర్త కనబడలేదు. నీ కూతురు జీవితాన్ని చూసి పైకి వచ్చేసావు, కానీ అప్పటికి నీకు సమస్య. కానీ నీకు ఇప్పుడు ఈ డబ్బుల విచారణలో ఆలోచిస్తున్నా కాబట్టి ఇది నీకు సమస్యగా కనబడింది అంతే. కానీ నేను కొన్ని పూజలు చెప్తాను, అది చేయండి, సరేనా? నేను ఎప్పుడు చనిపోవాలనుకోలేదు సార్, ఈ మధ్యనే నాకెందుకో చనిపోవాలని ఒకటే మనసుకు బాధ. అంటే నువ్వు చాలా మంచిదాను కాబట్టి అవమానం భరించలేకుండా చనిపోవాలని నీకు అనిపిస్తుంది, అందుకే నీకు అలా అనిపిస్తుంది. నువ్వు చెడుదాని అయితే నువ్వు చనిపోవాలి అనిపించేది కాదు, మంచోళ్ళకే అలా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అవమానం సహించలేకుండా ఏమనుకుంటారో జనాలు నా గురించి అని బాధపడుతూ ఇలా అంటున్నావు. ఏమి సరిపోదు, చచ్చి సాధించేది ఏం లేదు. ఉండి సాధించాలి, ఉండి బతికి చూపించాలి. ఇలా కాదు ఇలా అని ధైర్యంతో ఉండాలి. చనిపోవాలంటే సమస్య వాళ్ళు చనిపోయేటైతే ప్రపంచంలో అందరూ చనిపోయేవాళ్ళే తల్లి. ఎప్పుడూ అలా ఆలోచించకు, అర్థమైంది కదా? ఏం చదువుకున్నావు నువ్వు? నేనేం చదువుకోలేదు సార్, అప్పట్లో ఏదో 5వ తరగతి చదువుకున్నాను. తెలుగు బాగా చదవగలవా? తెలుగు చదువుతాను సార్, ఇంగ్లీష్ అట్లాంటివి రావు. నువ్వు రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని కాలభైరవాష్టకం అని ఒకటి వస్తుంది. నువ్వు ఒక కంచంలో ఎరుపు నీళ్లు పోసేయి, అందు మధ్యలో 5 ప్రమిదలు పెట్టు. 5 ప్రమిదల్లో కూడా వేప నూనె వేసేయి. వేప నూనె పోసి దీపం వెలిగించు. దాన్ని కాలభైరవ అని ప్రార్థిస్తూ ఆ దీపాలను ఒకసారి చూసి కాలభైరవ అష్టకాన్ని 18 సార్లు పఠించు. రోజు ఉదయాన్నే పఠించేసి వాళ్ళు ఎవరైతే నీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళు త్వరగా ఇవ్వాలి అని చెప్పి ఆ దేవుళ్ళు వెలిగిన దీపాలను తీసుకెళ్ళి ఇంటి బయట పెట్టేయి, గుమ్మం బయట కార్నర్లో. ఇలా రోజు చేస్తూ ఉంది ఒక 108 రోజులు. ఆ 108 రోజులు ఖర్చేలోపే నీ డబ్బు నీకు వాపసు వచ్చింటుంది. భయపడకు, భగవంతుడున్నాడు. చచ్చిపోతాను ఇంకోటి అలాంటి మాటలు మాట్లాడకు. నీ ఆరోగ్యం సరిపోవాలి అని భగవంతు దగ్గర వేడుకో, మంచిదవుతుంది. అర్థమైంది కదా? నేను చెప్పింది చేసింది అయితే త్వరలోనే నీకు మంచిదైతే మిగతా నేను చూసుకుంటాను. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ, కర్నూలు నుంచి రామచంద్ర కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రామచంద్ర గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క గారి గురించి మాట్లాడాలా మేడం? మా అక్క గురించి అడగాలనుకున్నాను. తప్పకుండా అండి, మీ అక్కగారి పేరు నక్షత్రం చెప్పండి. టీజీ నిర్మలాదేవి, అనురాధ 2వ పాదం మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రామచంద్ర సార్. ఓకే. మా అక్కగారు 2వ అక్కయ్య నిర్మలాదేవి సార్. నిర్మలాదేవి గురించి తెలుసుకోవాలి. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించారు. 28/2/1970 మేడం. 70 సార్. ఓకే. ఏం పని చేస్తారు వీళ్ళు? కిరాణా షాప్ సార్ అది. మా అక్కయ్య కిరాణా షాప్ సార్ అది. కిరాణా షాపా? జాతకం అయితే బాగుంది, కానీ జాతకంలో ఆరోగ్య సమస్య మేజర్ ప్రాబ్లం వస్తుంది అని, తర్వాత కుటుంబంలో కూడా కాస్త పరిస్థితులు బాగలేదు సార్. మా బావ రోజు ఇద్దరు పోట్లాడుకోవడం ఎక్కువ ఉంటుంది సార్. మంచిగానే ఉంటాడు సార్ ఆయన, కానీ పోట్లాడుకోవడము
తిట్టుకోవడం ఎక్కువ సార్. మా బావ నుంచి చాలా కొద్దిగా ఇబ్బంది పడుతుంది సార్. అమ్మాయి మా జాతకంలో అక్కయ్య. అదే ఉంది, కుటుంబంలో సమస్య, సంతానం లేదు సార్. సంతానం కుటుంబంలో లేదు. సమస్య ఉంది, ఆరోగ్య సమస్య కూడా ఉంది. ఎందుకంటే మీ అక్కగారికి కాస్త యూట్రస్ ప్రాబ్లం ఉంది, మీ బావగారిలో కూడా ప్రాబ్లం ఉంది. వాదించడం చాలా ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ మీ అక్క. ఇది అతని కోపం ఎక్కువ, ఇక చిన్న విచారం పెద్ద గొడవ అయిపోతుంది. దీనివల్ల మీరు ప్రశాంతంగా లేదు, ఇక్కడ ఆమెను ప్రశాంతంగా లేదు, అక్కడ భర్తను ప్రశాంతంగా లేదు. ఈ వీటన్ని టెన్షన్లో ఇక వ్యాపారం కూడా అలా ఉంటుంది. ప్రాబ్లం లేదు, ఎందుకంటే వ్యాపారంలో మంచి స్థాయి, మంచి పేరు, మంచి గుర్తింపు, మంచిగా శ్రీమంతులు అవుతారనే ఉంది, మీ అక్కయ్య జాతకంలోనే వచ్చేసింది. అయితే దోషం కూడా ఉంది కదా, అందువలన మీ భర్త మీ బావగారితో మీ అక్కయ్య గారు ఇద్దరు చేరి 108 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి జంట నాగులకు పాలు పోసి రావి చెట్టుకి 18 ప్రదక్షిణలు రోజు వేయాలి. ఇలా 108 రోజులు చేయాలి. తర్వాత ప్రతి శనివారం మీ అక్కయ్య చేతిలో శనేశ్వర దేవాలయంలో నవగ్రహాల్లో శని ఉంటాడు, శనికి తైలాభిషేకం చేయించి తర్వాత సాయంత్రము శ్రీకృష్ణ దేవాలయం, గోపాలస్వామి లేదు కృష్ణ టెంపుల్ ఏదైనా ఉంటే అక్కడ నేతి దీపం వెలిగించాలి. ఇలా చేస్తూ వస్తూ రాగా రోజు రోజుకి కూడా ఆమెలో కర్మఫలం అన్నీ తగ్గిపోయి త్వరలో గర్భవతి అవుతుంది. అంతేకాకుండా కుటుంబంలో కూడా ప్రశాంతత వస్తుంది. చూడండి, సింపుల్ రెమెడీస్ నేను చెప్పి నువ్వు చక్కగా పాటించండి, ఖచ్చితంగా మీ అక్కగారికి మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. రామచంద్ర గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ గుంటూరు నుంచి మాధవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మాధవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా వారి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా అండి. పేరు చంద్రశేఖర్ రావు. నక్షత్రం ఉత్తరాభాద్ర అండి, మీనరాశి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. గురువు గారి పాదాలు వందనాలండి. మా ఆశీస్సులు ఉంటుందమ్మా. మీ తల్లిదండ్రులకి శతకోటి వందనాలు గురువు గారు. వాళ్ళ ఆశీస్సులు కూడా మీకు పంపిస్తాను. నిజంగా గురువు గారు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి మానవ రూపంలో వచ్చి కష్టాలు తీరుస్తారని చెప్పారు గురువు గారు. మీరే గురువు గారు, మా ఆడబిడ్డలందరికీ ప్రత్యక్ష దైవం వచ్చి మీ వల్ల ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి గురువు గారు. నేను అలాగే అనుకున్నాను తల్లి. మానవ సేవయే మాధవ సేవ. గురువు గారు, చాలా మార్పు వచ్చింది. నా చుట్టుపక్కల చూస్తున్నాను. నేను అసలు సమాజంలో చాలా మందిని చూసాను. మీ గురించి చాలా కుటుంబాలు బతుకుని ఉంటూ మీ దైవంలో ఉండే గురువు గారు. మంచి తల్లి, మీరు నిజంగా నిండు 100 ఏళ్ళ ఆయుష్, మా ఆయుష్లు మా ఆడబిడ్డ మా ఈ ఆడవాళ్ళ ఆయుష్ పోసుకొని నిండు 100 ఏళ్ళ ఆయుష్ బతకాలి గురువు గారు. ఇంకా మా పిల్లలకి తరతరాలు మంచి చెప్తా ఉండాలి గురువు గారు. మీరు అమ్మా, నా ఆయుష్ అంతా మీరే తీసుకోండి తల్లి. నేనంటే మీ ఆయుష్ అంతా నాకు ఇస్తారా ఇప్పుడు? వద్దు గురువు గారు, మేము లేకపోయినా మా పిల్లలు బాగుండాలి. మీ వల్ల ఎన్నో కుటుంబాలు బాగున్నాయి గురువు గారు. నిజంగా అదృష్టం గురువు గారు. మాకు జీ తెలుగు వాళ్ళు ఇచ్చిన గొప్ప అదృష్టం ఆడబిడ్డలకి. మీ కార్యక్రమం వల్ల ఎన్ని జీవితాలు బాగుపడ్డాయి గురువు గారు. మంచి తల్లి, మంచిది. నిజంగా మీలాంటి సహకారం మాకే ఉంటే ఈ కార్యక్రమం ఇలాంటివి ఎంతోమంది వస్తారు. నేను ఒక్కడేని కాదు తల్లి, ఎందుకంటే ఎప్పుడు కూడా మంచివారు చాలా రోజులు ఉండరు. అది ప్రపంచానికే తెలిసినది. శంకరాచార్యులు, రామానుజాచార్యులు అంత గొప్పవారు నేను కాకపోయినా నా వృత్తి ఒకటే, మానవ సేవ, మాధవ సేవ. జనాలకి మంచి చేస్తే దాన్నే, ఆ మంచి చేయడమే నా పూజ విధానము, నా అర్చన అనుకున్నా. అంతే తల్లి, వ్యత్యాసం వేరే ఇంకేం లేదు. చెప్పండి అమ్మా, మీ భర్త గురించి ఏం తెలుసుకోవాలి? మా భర్త చదువుకొని ఉద్యోగం చేశారు గురువు గారు. 3 సంవత్సరాల నుంచి టీ స్టాండ్ పెట్టుకున్నాడు బిజినెస్. అసలు రూపాయి వస్తే 100 రూపాయలు అప్పు చేస్తాడు గురువు గారు. మొదల నుంచి అలాగేనా? ఇప్పుడు అలా మొదటి నుంచి అలానే గురువు గారు. కష్టాలు కన్నీళ్లు కట్టే 40 సంవత్సరాల్లో సుఖం అనేది తనకు లేదు, తన పుట్టింటి నుంచి లేదు, నాకు లేదు, ఏమీ లేదు గురువు గారు. 2 పిల్లలు. 10 రూపాయలు తెస్తే 100 రూపాయలు అప్పులు వడ్డీలు కట్టుకుంటున్నాం గురువు గారు. ఇప్పుడు అప్పులు చేయడానికి కారణం ఉంటుంది కదా తల్లి, ఉత్తనే అప్పు అవ్వదు కదా. బిజినెస్ డెవలప్ అవ్వదు గురువు గారు. అప్పు తీసుకొచ్చి బిజినెస్ మీద పెడతాడు. పొద్దున్న తెల్లవారుజాము 4 గంటలకు వెళ్తే రాత్రి 10:30కి వస్తాడు. కష్టం అంతా మట్టిలో పోసిన పుణ్యం గురువు గారు. లేదు, ఏ చెడు అలవాటు లేదు. ఇప్పుడు అప్పులు ఎంత దాకా ఉన్నాయి? అప్పులు ఒక 2 లక్షల దాకా ఉన్నాయి గురువు గారు. జాబ్ చేయమంటే చెయ్యడు. బిజినెస్ కావాలి నాకు, మీనరాశి వాళ్ళకి టీ బిజినెస్ బాగుంటుందని బిజినెస్ లో వెళ్ళిపోయాడు గురువు గారు. సరే తల్లి, ఈ టీ జొత్లో మీరు ఏదైనా బేకరీ లాంటిది ఏదైనా చేసే ఐడియా ఉందా? ఏమి లేదు
లేదు గురుగారు. నేను కూడా జాబ్కి వెళ్ళిపోతాను, తను ఒక్కడే చెయ్యలేడు గురుగారు. ఓన్లీ టీ ఒక్కటే మీద ఆధారపడి ఉంటాడు. సరేమ్మా, నేను కొన్ని పరిహారాలు ఇప్పుడు అతను ఉదయం వెళ్తాడు, రాత్రి వస్తాడు, నువ్వు ఉద్యోగం వెళ్తావు, నేను చెప్పే పరిహారం ఎవరు చేయిస్తారు ఇప్పుడు? నేను చేస్తాను గురుగారు. నేను పొద్దున 5 గంటలకు లేచి రాత్రి 10:30 వరకు నేను పని చేసుకుంటానే ఉంటా. భగవంతుని ఒక్క రోజు కూడా మిస్ చేసుకోను. నా జీవితంలో ఇప్పటి వరకు 35 సంవత్సరాల అదృష్టం ఉంది అనుకోని నేను అసలు ఇంతవరకు నమ్మలేదు. మీ కాలు కలవడమే నా జీవితంలో గొప్ప అదృష్టం గురుగారు. ఇక నీ జీవితాంతం అదృష్టవంతురాలే నువ్వు, సరేనా? 11 వారాలు సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద నుంచొని బాబా గారి గురువు గారి నాకు ఫోన్ కలవాలని కన్నీళ్లతో నెయ్యి దీపం పెట్టొచ్చాను గురుగారు. శివుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి నాకు గురువు గారికి ఫోన్ కాల్ కలవాలి, నువ్వే ఆయన రూపంలో వచ్చి నా జీవితానికి పరిష్కారం కావాలి అని కళ్ళ నీళ్లతో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మొక్కొచ్చాను గురుగారు. అనుకోలేదు అసలు ఇవాళ నాకు కాలు కలుస్తుంది అనుకోలేదు గురుగారు. సరేమ్మా, నేను పరిహారం చెప్తాను. ఇక నువ్వు జీవితాంతం చాలా బాగుంటావు, నువ్వేమీ భయపడకు. మీరేం చేయాలంటే రోజు ఉదయాన్నే 5 గంటలకే లేస్తారు, తలస్నానం చేసుకొని ఇంట్లోనే మొదటి రోజు శుక్రవారం మొదలు పెట్టండి. మంచి శుక్రవారం, పౌర్ణమి దగ్గర వచ్చే శుక్రవారం. ఆ శుక్రవారం రోజు ఒక కలశాన్ని పెట్టాలి ఇంట్లో. ఏదైనా పూజా గదిలో చిన్న పలక పైన ఎక్కడైనా సరే కలశం పెట్టండి. దానికి మామిడాకు పెట్టి ఒక కొబ్బరి బొండం, పీచు తీయనిది కొబ్బరి బొండం అలా పెట్టేయాలి. రోజు దానికి ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో మహాలక్ష్మి అని భావించి ఆ మహాలక్ష్మి కలశానికి రోజు పూజ చేస్తూనే ఉండండి 48 రోజులు. దీపానికి విప్ప నూనెతో దీపం వెలిగించాలి, ఉదయం సాయంత్రం. అది వెలుగుతూనే ఉండాలి అనేది అవసరం లేదు. 2 దీపాలు ఉదయం సాయంత్రం 2 దీపాలు వెలిగించాలి. ఉదయము సాయంత్రం రాత్రి కూడా మీరు స్నానం చేసి కనకదార స్తోత్రం చదువుకోవాలి. రోజు నైవేద్యం అవసరం లేదు. పాలు, పచ్చి పాలు, అందులో కాస్త బెల్లం వేసి అదే నైవేద్యం పెట్టండి. లేదు అంటే గుడాన్నం, మీరేం అన్నం వండుతారో స్నానం చేసుకొని వండి అందులో కాస్త బెల్లం ముక్క వేసి దాన్ని నైవేద్యం చేయండి. తర్వాత దాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రసాదంగా భుజిస్తూ రండి. ఇలా 45 రోజులు చెయ్యి. ఖచ్చితంగా ఆ భగవంతుడు నీకు 45 రోజుల్లోనే నీకు మంచి అవకాశం, మంచి అనుకూలం చేసి పెడతాడు. ఉదయం సాయంత్రం కూడా కనకదార స్తోత్రం ఎన్ని కితాలు అయితే అన్ని పఠించండి. ఇది చేస్తూ మధ్యలో ఋతుస్రావంలో మీరు చెయ్యరాదు. ఇంట్లో మీ భర్త చేతిలో దీపం వెలిగించండి, పూజకి చేసేది వద్దు. చక్కగా ఇది కంప్లీట్ చేశారంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఆఖరి లాస్ట్ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కొబ్బరి బొండం ఏముంటుందో ఆ కొబ్బరి బొండాన్ని తీసుకెళ్ళి ఆ నీళ్ళని, మీరు 45 రోజులు పెట్టిన కదా, ఆ నీళ్ళని అందరూ ప్రోక్షణ చేసుకొని స్నానం చేసిన తర్వాత ఇంకొకసారి స్నానం చేసే నీళ్ళలోకి ఇది కలిపేసి ఆ నీళ్లతో స్నానం చేసుకోండి. తర్వాత ఆ కొబ్బరికాయని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిలో గుమ్మం పైన కట్టి దానికి రోజు సాంబ్రాణి పొగ పూజ చేస్తూ ఉండండి. ఇంత చక్కగా మీరు చేసుకుంటూ ఉంటే వ్యాపారం వృద్ధి అవుతుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు, ఇంకా మీ జీవితం కూడా సరిపోతుంది తల్లి. ఏం భయపడకండి. తర్వాత ఒక చిన్న ఎర్రటి గుడ్డలో కుంకుమ మరియు ఒక చిన్న దక్షిణావృత శంఖం వేసి దాన్ని గుడ్డలో కట్టేసి వ్యాపారం జరిగే చోటు దాన్ని పెట్టుకొని రోజు పూజించి చేయమని చెప్పండి. మంచిగా అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ, బిల్వపత్రం గురించి తెలియజేస్తా అన్నారు. ఈరోజు తెలంగాణ మొత్తానికి బతుకమ్మ పండగ రోజు కదా. పండగలో చక్కగా చేసుకోండి, మంచిగా జరిపించండి. ఆడపడుచులను అందరూ ఇందరికి పిలుచుకోండి. అన్నయ్య గారులు అందరూ ఇంట్లో ఉండి ఆడపడుచులకి ఆశీర్వాదం చేయండి. ఈ పౌర్ణమి రోజు, లాస్ట్ పౌర్ణమి రోజు కాదు, 1 నెల మాసంగా పౌర్ణమి రోజు రాఖీ పండగ వచ్చింది. ఈ రాఖీ పండగ వేరే వారికి అన్నయ్యలకే కాకుండా వేరే ఇతరులకి అన్నయ్యలు కట్టడం. కానీ మన తెలంగాణ, అది నార్త్ ఇండియా పద్ధతి. యాక్చువల్లీ మనకు లేదు అది, ఇప్పుడు అది వచ్చేసింది అంతే. నార్త్ ఇండియా పద్ధతి అది, నాకు తెలుసు అది. ఎందుకంటే ఆ కాలంలో ఈ ఒక క్షత్రియ ధర్మంలో యుద్ధాలకు వెళ్ళేవాళ్ళంట. ఈ యుద్ధం నుంచి యుద్ధం, అప్పుడు మిత్రులు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ పైన, స్త్రీ పైన అటాక్ చేస్తారు, పక్కింటి వాళ్ళు రక్షణగా ఉండాలని అప్పుడు కట్టించేవారంట. ఎందుకంటే అప్పుడు చెల్లమ్మ కాపాడుకుంటారు కదా వీళ్ళు, ఆ ఒక సదుద్దేశంతో చేసేవారు. అది రాఖీ పండుగ. దాని గురించి ఇంకొక ఎప్పుడైనా మాట్లాడతాను. అయితే ఇది ఎలా చెప్పండి, స్వంత పుట్టి వింటికి వెళ్ళి బతుకమ్మ పండగ చేయడం అంటే, ఎప్పుడు కూడా ఒక ఆడపడుచు తన ఇంట్లో రోజు దీపం వెలిగించి పండగ చేసుకుంటూ ఉంటుంది భర్తింట్లో. అయితే ఈ ఒక బతుకమ్మ పండగని ఇంటికి వచ్చి దీపం వెలిగించి, ఇంట్లో అంటే తన పుట్టింట్లో దీపం వెలిగించి
ఇక్కడ కూడా సౌఖ్యంగా ఉండాలి అనే మహాలక్ష్మి రూపంగా ఇంటికి వచ్చి 2 రోజులు ఉంటుంది. ఆమెని గౌరవించడం, ఆమెకు ఏదైనా మనం గిఫ్ట్లు ఇలాంటివి ఇచ్చడం ఇది సంప్రదాయం. ఇది తెలంగాణలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. చాలా విశేషత కదా. ఎనివే మీకందరికీ కూడా బతుకమ్మ పండుగ ఈరోజు ప్రారంభమైంది. అందువల్ల ఆ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నాకు చెప్పడం లేట్ అయినా కూడా ఇప్పుడు చెప్తున్నాను, మీరందరూ కూడా దాన్ని తీసుకోండి, ఓకేనా. ఇక బిల్వదళాల గురించి మాట్లాడదాము. ఫ్రైడే నేను ఏదో చెప్తూ ఉన్నాను, ఇది చాలా క్లిష్టమైన సమస్యలు తెచ్చిపెట్టింది నన్ను. ఈ బిల్వదళాల గురించి చాలా పెద్దగా పోరాటం చేశాను. పెద్ద వాళ్ళు 4 కూర్చున్నారు, నేను ఒక సైడు. ఇది మీరు అసలు ఈ బిల్వదళం పూజ చేయకూడదు అనేసారు. ఒక ధర్మం వాళ్ళు, ఒక పంతం వాళ్ళు. నేను లేదు, ఎందుకు పూజ చేయకూడదు, ఇదేనాను. లేదు, ఏక బిల్వం అన్నారు అని ఒక చూపించేస్తారు, అది అలాగే ఉంది. తర్వాత మీరు మంత్రం చెప్పండి అన్న. మంత్రం త్రిదళం అయింది, త్రిగుణం అయింది, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. సరి, బిల్వాన్ని ఏమని పోలిక చేస్తారు? శివుడికి 3 నేత్రాలు, అవును కదా. ఎగ్జాంపుల్ నేను అన్నీ మొదలే తీసుకెళ్ళాను, మొత్తం వీళ్ళు ఇలాగే వస్తుంది నాకు తెలుసు కదా. శివుడు ఫోటో చూపించాను, ఓకే. శివుడు ఫోటో కదా, ఇక్కడ ఒక నేత్రం, ఇక్కడ ఒక నేత్రం ఉంది. బిల్వ దళాన్ని ఇలా నిలబెట్టండి. కరెక్ట్గా ఇలా నిలబెడితే ఒక దళం ఇలా ఉంటుంది, 2 దళాలు ఇలా నిలుచుకుంటాయి. అంటే 3 నేత్రాలు, శివుడి 3 నేత్రాలు అదైంది. ఏకబిల్వం ఒకటే ఉంటుంది చూడండి, అది పెట్టండి, త్రిశూలం మాత్రం ఇలా నిలుచుకుంటుంది, అది వేరే కాదు. త్రిదళం 3 దళాలున్నా, వేరేగా 3 దళాలున్నా ఒక బిల్వము అంటే దాన్ని ఆ 3 దళాలు కలిసున్న ఒక దాన్ని ఇలా తీస్తే అది త్రిదళాలు అవుతాయి. ఆ 3 కలిపిన దాన్ని ఏకబిల్వం అన్నారు. చూడండి దీంట్లో ఎంత ఉందో. యాక్చువల్లీ ఈ ఒక 3 దళాలున్న నేత్ర రూపంలో ఉన్న 3 ఇలా ఉంటుంది, ఇలా ఒకటి వస్తుంది. కరెక్ట్గా ఇలా పెడితే ఇలా నిలుచుకుంటాయి అన్నమాట. అది విశేషమైన బిల్వదళం. ఆ బిల్వదళాలతో పూజిస్తేనే భగవంతుడు అన్నారు. అయితే ఇది కాదండి, మొత్తం ఇది ఏకబిల్వం, దీనికి వెరీ రేర్, ఇది కనబడదు అన్నాడు. సరే, దీని గురించి చాలా చర్చలు చేశాను, చాలా ఇదైంది. ఆఖరికి దొరికేసింది దానికి రిజల్ట్. అంటే విశేషంగా ఈ ఒక బ్రహ్మ సృష్టి అనేది ఇదైతే విశ్వామిత్ర సృష్టి శిఖండి జాతి సృష్టి అది అన్నారు. శిఖండి అంటే ఏంటి? శిఖండి అంటే ఇక జాతి పుష్పము కాదు, సజాతి పుష్పం కాదు, 2 శిఖండి జాతులు. అంటే ఇప్పుడు తెల్ల ఆవాలు ఉన్నాయి, మంచి ఆవాలు ఉన్నాయి, బియ్యము ఉన్నాయి, నల్ల బియ్యము ఉన్నాయి. ఇలా వేరే సేమ్ ఇలాంటిదే ఇంకోటి ఉంటుందన్నమాట. అది పనికిరాదు. రుద్రాక్ష ఉంది, భద్రాక్ష ఉంది. అలాగే ఇది త్రిదళం, మనం పూజించేది కాయ వస్తుంది కదా, అది వర్జనలైనది. 3 దళాలు వేరేగా ఉండేది, అది త్రిదళం. ఏకబిల్వం అని కూడా దాన్నే అంటారు. ఆ 3 చేరిన ఒకదాన్ని ఏకబిల్వం. ఆ ఒక దళాన్ని 3 దళాలు చేరిన ఒకదాన్ని తీసుకెళ్ళి భగవంతునికి సమర్పిస్తే 3 జన్మలు వెళ్తాయి. తర్వాత 3 గుణాలు అని చెప్పాయి. ఆ 3 ఉంటుంది చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. అది సైన్స్లో ప్రూవ్ చేశారు. విజ్ఞానంలో ఒకే చెట్టులో పుడుతుంది, ఒకే చెట్టులో 3 దళాలు చేరినది ఒక కాండం వస్తుంది. దాన్ని ఇలా చించితే 3 ఉంటాయి కదా, దీంట్లో ఒక గుణం, దీంట్లో ఒక గుణం, దీంట్లో ఒక గుణం ఉందంట. ఆ పచ్చరంగంలోనే వ్యత్యాసం ఉంది. అంటే ఆ ఒక లోపల నుంచి బయటకు వచ్చే ఒక విశేషత ద్రావణం పత్రహరితం అంటారు కదా, ఈ పత్రహరితంలోనే ఈ ఒక పత్రహరితం ఉంటుంది కదా, ఈ 3 దళాల్లోనే దీంట్లో ఉన్న పత్రహరితాన్ని పరీక్షిస్తే వాత కఫ పిత ఒక దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణం ఉంది అని సైన్స్ చూపించారు. క్లోరోఫ్లాస్ట్ అని ఏమంటాము అది, దాంట్లో డిఫరెన్స్ ఉందంట. అంటే ఈ 3 విధంగా ఉండే డిఫరెన్స్ ఉంది. అదే త్రిదళాన్ని తీసుకున్నారు, 3 జాయిన్ అయ్యేది, దాన్ని తీస్తే ఇందులో ఉన్న ఔషధ తత్వమే ఇందులో లేదు అని ప్రూవ్ చేశారు. అది నాకు దొరికింది, దాన్ని తెచ్చి ముందు పెట్టాను. అప్పుడు వాళ్ళు, అవును గురుగారు, సారీ, మేము తెలిసిన వాళ్ళం, మేమే పెద్దవాళ్ళం అనుకున్నాము, ఇంత చిన్న వాళ్ళలో మేము ఇంత నేర్చుకున్నాము. 1 అవర్ డిస్కషన్ అండి, అది ఒక న్యూస్ ఛానల్. ఇంత చిన్న వయసులోనే మేము ఇతని దగ్గర మేము నేర్చుకున్నాము అని వాళ్ళు సారీ చెప్పకపోయినా వాళ్ళ మనసు అలా ఉంది. ఓకే, ఇదే ఉండొచ్చు, సరే, మాకు తెలీదు, అందుకే మేము వాదించాము, మాకు పరిపూర్ణంగా ఇప్పుడు అర్థం చేసేలాగా ఇతనితో మేము తెలుసుకున్నాము, అయితే ఇదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పించి వెళ్ళిపోయారు. అలా జరిగింది, పెద్ద డిస్కషన్ జరిగింది.
వాద వివాదాలు పెద్ద పెద్దగా దానికి శ్లోకాలు కూడా చెప్పేస్తారు వాళ్ళు. మాటకు ముందు ఒక శ్లోకం, ఆ శ్లోకం అర్థం చెప్పమంటే చెప్పరు. వాళ్ళ తాతగారు శ్లోకం చెప్పించారు, అందులో ఇది అన్నారు, దాన్ని చెప్పేస్తున్నారు. మొత్తం వేడివేడిగా చేసి చూస్తే ఆ ఒక భగవంతునికి 3 కళ్ళు రూపం ఇది. 3 ఆకలిగా 3 కళ్ళు ఉండాలి. 3 కళ్ళు ఒకటే ఎలా అవుతుంది? ఏకబిల్వం 3 ఒకటే. అది ఎలా 3 విరిచేస్తారు? దాన్ని చించి ఇలా పెట్టండి, చినిగిపోయింది. చినిగిపోయిన పుష్పం పూజకి అర్హత లేదు. అలా దొరకలేదు. వాళ్ళు ఆఖరికి ఇదే సత్యం అని ఒప్పుకున్నారు. అందుకే ఇప్పుడు కూడా చాలామంది ఇదే వాదనలో ఉన్నారు, తెలియని వారు. అందువలన ఎప్పుడు కూడా 3 దళాలున్న ఒక బిల్వాన్ని తీసి భగవంతు పూజించాలే వరకు ఒకే బిల్వంతో పూజిస్తే అది మీకు ప్రతిఫలం రాదు. దీని గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలంటే కాశీ యూనివర్సిటీ వెళ్ళండి, బనారస్ యూనివర్సిటీ. అక్కడ సనాతన ధర్మం గురించి పెద్ద బిల్వ దళాల గురించి పెద్ద పెద్ద సాంస్క్రిట్ పుస్తకాలు, ఈ ఏంటి తాటాకులు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి. బనారస్ యూనివర్సిటీలో లైబ్రరీస్ పెద్దగా ఉంది. అక్కడ రీసెర్చ్ చేసుకొని తర్వాత మీరే తెలుసుకుంటారు. అర్థమైంది కదా? ఇంకా బిల్వదళంతో ఇంకా చాలా విచారం ఉంది, దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను. గురూజీ, హైదరాబాద్ నుంచి లావణ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లావణ్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలి మేడం. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. మా వారి పేరు శ్రీనివాస్ గుప్తా మేడం. నవంబర్ 3, 1972 శుక్రవారం ఉదయం 9:30 మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. మీ పాదాలకు వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీ ప్రోగ్రామ్ రోజు చూస్తాం గురూజీ. సరే తల్లి, మంచిది. యోగక్షేమం కూడా రోజు ఫాలో అవుతాం గురూజీ. నాకు 3 పిల్లలు గురూజీ. సరే. 2 పాపలు, 1 బాబు. పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, చదివిపిస్తారు. మా లైఫ్ బాగుండాలి. మీ లైఫ్ బాగుంది ఇప్పుడు. పిల్లల్ని బాగా చదివిస్తారు, ప్రాబ్లం లేదు. జీవితంలో మీరు పెళ్లి చేసుకున్నప్పటికీ ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో ఆలోచించండి. చాలా వచ్చింది గురూజీ. రోజు రోజుకి చాలా అభివృద్ధి అయ్యారు. ఇంకా మంచి పొజిషన్ ఉంది మీ జీవితంలో. ఉందా గురూజీ? చాలా ఉంది తల్లి. ఒకటి ఏంటంటే మీ భర్త మీ మాట వినడు, అది ఒకటే ప్రాబ్లం. అవును గురూజీ. మీ మాట వినగట్లంటే ఇంకా బాగా వృద్ధి అయ్యేవాడు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు తల్లి. చాలా ఖర్చు పెడతాడు గురూజీ. అవన్నీ మిగిలి పెడితే మీ లైఫ్ లో మీకు అసలు పేదరికం అనేది రాదు. అంత బాగుంది జాతకం చూస్తే. ఇతను వచ్చిందంతా ఖర్చు పెడుతూ ఉంటే ఖాళీ అయిపోతుంది కదా. కొంచెం ఆలోచించాలి. సేవింగ్స్ అనేది కాస్త చేయమని చెప్పండి మీ భర్తని. నాది కాదు అని మీ పిల్లల పేర్లను మీ పేర్లను ఇంత అని పెట్టేస్తే అది ఎప్పుడైనా ముందుకు ఫ్యూచర్కి పనికి వస్తుంది. ఎందుకంటే జన్మజాతంలో మంచి శ్రీమంతులు అవుతారు అని ఉంది. మీ భర్త ఏం బిజినెస్ చేస్తారు? హోటల్ చేస్తాడు గురూజీ. అయితే చిన్నప్పటి నుంచి 14 సంవత్సరాల నుంచి కష్టపడుతుండు గురూజీ. కష్టపడుతున్నాడు, బాగా సంపాదన కూడా చేస్తున్నాడు. అలా ఖర్చు చాలా సంపాదన ఉంతల్లి. మీ భర్తకి నష్టం లేదు, భగవంతుడు మంచిగా ఇస్తున్నాడు. అయితే దాన్ని మిగిలి పెట్టుకుంటలేదు మీ భర్త. అదొకటి మీ భర్తలో ఉన్న తప్పు తల్లి. ఒక సొంత ఇల్లు కావాలని కోరిక గురూజీ. అవుతుంది తల్లి, మీరేం బాధపడకండి. యాక్చువల్లీ 2011లో 2011-12లో భూమి ఏమైనా ఖరీదు చేశారా? చేసి మళ్ళీ అమ్మేసిండు గురూజీ. తప్పు చేసిండు. ఎందుకంటే చూడండి, ఎక్కువ రేటు పెట్టి కొన్నాడు, తక్కువ రేటుకి అమ్మాడు. అవును గురూజీ. అది కాస్త ఆలోచించాల్సి ఉండింది, మోసపోయాడు. ఉండి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి. ప్రతి బుధవారము విష్ణు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించాలి మీ భర్త. ప్రతి శుక్రవారము లక్ష్మీ దేవాలయానికి వెళ్ళి మల్లెపూలతో అర్చన చేయించాలి. ఈ 2 లైఫ్ లాంగ్ చేసుకోమని చెప్పండి, లేదా ఒక 16 వారాలు చేసుకోండి. మీరు ఇంట్లో విప్ప నూనెతో దీపం వెలిగించి ప్రతిరోజు కనకదార స్తోత్రం చదువుకుంటూ ఉండండి. రోజు రోజుకి ఇంట్లో లక్ష్మీ కటాక్షం అభివృద్ధి అవుతుంది. మీ కుటుంబం అంతా బాగుండాలని ప్రతి సంవత్సరం కూడా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, మొత్తం ఎంత వెయిట్ ఉంటారో తెలుసుకొని అంత బియ్యము మీ కులదైవ దేవాలయం కానీ మీరు కులదైవంలో ఎక్కడైనా అన్నదానం చేస్తే అక్కడ దాన్ని దానంగా ఇచ్చేస్తూ ఉండండి. మీ పిల్లలకి బాగుంటారు, మీరు బాగుంటారు, మీ భర్త బాగుంటారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. లావణ్య గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం. చాలా విచారాలు మాట్లాడుకోవాలని వచ్చాను, కానీ టైం సరిపోతలేదు. చూద్దాం. ఇంకా రేపు ఉంది కదా, రేపు నుండి మనకి నవరాత్రి
ప్రారంభం. చాలా విశేషత. దుర్గాదేవి అమ్మవారిది విశేషత, రోజు రోజుకి అమ్మవారిది విశేషత ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషత అమ్మది. అవన్నీ తెలుసుకుందాం. దుర్గాదేవి పరిపూర్ణమైన అనుష్ఠానాన్ని చేద్దాం 9 రోజులు కూడా. రేపటి నుండి జపము, తపము ఏం చేయాలి, పూజ అంటే ఏంటి రేపు ఉదయం చెప్తాను. ప్రతిరోజు రాత్రి ఒక సమయం ఉంది. ఆ సమయంలో కూడా ఎలాంటి పూజలో జపాలు చేయాలి, దుర్గాదేవిని ఆకర్షించాలి, ఒక అనుష్ఠానాన్ని చక్రారాధించి, ఇవన్నీ విశేషత ఉంది. దాని గురించి తెలియచేస్తాను. ఒక పెద్ద కథ ఉంది, అది రేపు వచ్చి చెప్తాను. బిల్వదళందు కూడా విశేషత రేపు. అంటే చాలా అద్భుతమైన విశేషత ఉంది బిల్వదళంలో. బిల్వదళాన్ని విష్ణుకి పూజే చేయకూడదు అనేస్తారు కొందరు. అయితే దానికి ఆధారం ఎక్కడుంది, విష్ణుకి సమర్పిస్తే ఏంటి, అసలు బిల్వదళం ఎలా సృష్టి అయ్యింది, ఆ విశేషత కూడా వచ్చి రేపు తెలియచేస్తాను. అయితే ఈరోజు మనమందరూ ఎదురు చూస్తున్నది యోగక్షేమం. ఈరోజు అమావాస్య గడియలు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఇంట్లో అయినా సరే, దేవాలయంలో అయినా సరే, శివలింగానికి విశేషంగా ఒక తెల్ల జిల్లేడు పువ్వు అలంకరించి తుమ్మి పూలు మరియు బిల్వదళాలతో అర్చించింది అయితే ఇంట్లో సకల కష్టాల నివారణ, అంటే ఇంట్లో ప్రశాంతత లభించి సంకల్పం చేసింది త్వరలోనే జరుగుతుందని. సరే మేము ఇంట్లో పెట్టుకోము గురుగారు, దేవాలయం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. దేవాలయం అయినా సరే, ఇంట్లో అయినా సరే. అయితే ఒకటి మాత్రం జాగ్రత్తగా వినండి. మీరు దేవాలయం దగ్గర ఉన్న చెట్టులో పుష్పం తీసి అదే దేవుడికి వెళ్ళి పెట్టకండి. దేవస్థానం దగ్గర ఉన్న పూజ చేసే చెట్టులోని మనం తీస్తే అది పూజకి పనికిరాదు. జాగ్రత్త వహించాలి. ఈరోజు సాయంత్రం ఇంట్లో లేదా ఆలయంలో శివలింగానికి తెల్ల జిల్లేడు, తుమ్మిపూలు, బిల్వ దళాలతో అర్చిస్తే కష్ట నివారణ. త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి 3 మ్యాంగో సాంబార్ మసాలా ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.